మీద నుంచి ఇంతలా ఆలోచి చెబుతున్నా అసలు వాడు కంటికైతే కనిపించడం లేదు. కనిపించకుండా ఏం చేస్తున్నట్టు అంటే ఆకాశ గగనాన చీకట్లు పోతార్పర విచంద్ర దీపాలు పెట్టాడయా. ఆకాశ గగనాన చీకట్లు పోతార్పర విచంద్ర దీపాలు పెట్టాడయా. ఉన్నాడయా దేవుడున్నాడయా, కన్నులకు కనిపింపడున్నాడయా. ఉన్నాడయా దేవుడున్నాడయా, కన్నులకు కనిపింపడున్నాడయా. రాత్రైతే చందమామ అనే దీపాన్ని పెట్టాడు, తెల్లవారిందని తెలవడానికి సూర్యుడు అనే దీపాన్ని పెట్టాడు. ఎన్ని లైట్లు పెట్టుకుంటే సూర్యుడి లాంటి వెలుతురుని మనం పొందగలము? సూర్యుడు చంద్రుడు అనే దీపాన్ని మీరు పెట్టారా, నేను పెట్టానా? ఆ సూర్యుడు చంద్రుడు అనేటువంటి దీపాలను లోకాల చీకట్లను పోగొట్టడానికి ఆయన ఆకాశ గగనంలో పెట్టాడు. ఆ పెట్టినటువంటి వాడు ఎవడైతే ఉన్నాడో వాడే ఉన్నాడయా దేవుడున్నాడయా, కన్నులకు కనిపింపడున్నాడయా. ఉన్నాడయా దేవుడున్నాడయా, కన్నులకు కనిపింపడున్నాడయా. కనిపింపకేమి చేస్తున్నాడయా, కనిపింపకేమి చేస్తున్నాడయా. ఇరుసు లేకుండానికి భూచక్రమును, ఇరుసు లేకుండానికి భూచక్రమును గాలిలో సురినీలు దిగాడయా. గాలిలో సురినీలు దిగాడయా. ఉన్నాడయా దేవుడున్నాడయా, కన్నులకు కనిపింపడున్నాడయా. ఉన్నాడయా దేవుడున్నాడయా, కన్నులకు కనిపింపడున్నాడయా. సూర్యుడు చంద్రుడు అనే రెండు దీపాలు పెట్టగానే సరిపోయిందా? మరి మనం అందరం భూమండలం మీద ఉంటే మనకు పొద్దయింది, తెల్లవారిందని తెలవడానికి సూర్యుడు వస్తూ ఉన్నాడు, రాత్రైందని తెలవడానికి చందమామ వస్తూ ఉన్నాడు. ఈ పగలు రాత్రి మరి ఎలా ఏర్పడుతూ ఉన్నాయి? భూమి తన చుట్టూ తాను తిరుగుతూ ఉన్నది కదా. ఆ తన చుట్టూ తాను తిరగడానికి ఏదైనా ఒక చక్రము, బండికి ఉన్న చక్రం తిరగాలన్నా, కారుకున్న చక్రం తిరగాలన్నా ఒక ఇరుసు ఒకటి ఉండాలి, మధ్యలో ఎక్సల్ రాడంట. ఆ ఇరుసు లేకుండా భూమిని గుండ్రగా గాలిలో ఎవరు తిప్పుతూ ఉన్నారు? ఇంతమందిని పుట్టించాడు కాబట్టి ఆదివారం అంతా నిజామాబాద్ వాడు తిప్పండి, సోమవారం అంతా ఇంకో ఊరు వాడు తిప్పండి అని భగవంతుడు ఏమైనా ఎవరికైనా డ్యూటీలు వేశాడా ఏమిటి? ఆ భూమి తనంతట తాను ఎలా తిరుగుతుందో, ఎలా రాత్రి ఎలా పగళ్ళు ఎలా ఏర్పడుతున్నాయో అలా తిప్పేవాడు ఎవడైతే ఉన్నాడో వాడే ఉన్నాడయా దేవుడున్నాడయా, కన్నులకు కనిపింపడున్నాడయా. ఉన్నాడయా దేవుడున్నాడయా, కన్నులకు కనిపింపడున్నాడయా. కనిపింపకేమి చేస్తున్నాడయా, కనిపింపకేమి చేస్తున్నాడయా. వాడు చేసే అన్ని పనులలో ఇది చాలా ముఖ్యమైనటువంటి పని. ఈ పనిని గుర్తించకనే మనం అందరం మాయలోనే ఉన్నాం. అందుకని ఈ పని తప్పకుండా మనం గుర్తించాలి. తెర వెనక నుండి తెర ముందు మన నుంచి, తెర వెనక తెర ముందు మన నుంచి, తెర వెనక నుండి తెర ముందు మన నుంచి, తెర వెనక నుండి తెర ముందు మన నుంచి. కైటక్కలాడించుతున్నాడయా, కైటక్కలాడించుతున్నాడయా. ఉన్నాడయా దేవుడున్నాడయా, కన్నులకు కనిపింపడున్నాడయా. ఉన్నాడయా దేవుడున్నాడయా, కన్నులకు కనిపింపడున్నాడయా. వాడి యొక్క జగన్నాటకంలో తోలుబొమ్మలై మనని ముందు ఆయన వెనక నుండి ఇలా ఇలా మన అందరినీ ఆడిస్తూ ఉన్నాడు. వాడు ఆడినట్టు ఆడటమే మనం ఈ సంసారంలో ఉన్న మాయలో చిక్కినట్టు. కాబట్టి తెర వెనకాల ఉండి ఆడేటువంటి వాడు వాడు, తెర ముందేమో మనం ఉంచి ఈ జగన్నాటకంలో పాత్రధారుడిగా మనందరినీ చేస్తూ ఉన్నాడు. నిజానికి పరమేశ్వరుని యొక్క కృప ఉంటే అసలు ఈ లోకంలో మంచి చెడు అని రెండింటిని ఎందుకు పుట్టించడం? అంతా మంచినే పుట్టిస్తే అసలు ఈ బాధలు ఏమీ ఉండవు కదా.
దరిద్రుడు గొప్పవాడు, దరిద్రుడు కోటీశ్వరుడని ఇలా ఇద్దరిని ఎందుకు పుట్టించడం? అందరినీ 5 కోటీశ్వరులుగా పుట్టిస్తే అందరి దగ్గర అష్టైశ్వర్యాలు ఉండిపోతే ఎంత బాగుంటుంది. అసలు పంటలు పండని భూములు, పంటలు పండే భూములు, ఇట్లా ఉన్నవి లేనివి అనేటువంటి ప్లస్ మైనస్లను ఎందుకు సృష్టించాడు భగవంతుడు? చూడండి, భగవానుణ్ణి ఎప్పుడు గుర్తించుకుంటాం మనం అంటే, సాధారణంగా అన్నీ ఉన్నప్పుడు ఎవరు భగవానుని గుర్తించరు. ఏమీ లేనప్పుడే ఏదైనా కష్టం వచ్చిందనుకో, దేవుడికి నిజంగా నా మీద కక్ష కట్టి అన్ని కష్టాలు నాకే ఇస్తున్నాడు, ఎంత కష్టము, ఏ శని పట్టుకున్నదో ఏమో నన్ను అని నవగ్రహాలలో లేనిపోని ఆడిపోస్తున్నంత శనిగ్రహం మీదనే మన కక్ష అంతా. శని పట్టుకున్నది, శని పట్టుకున్నది, శని పట్టుకున్నది అని ఆ శనిగ్రహాన్ని తిట్లన్నీ తిడుతూ ఉంటాము. ఇంకా ఇలా భగవత్ నిందను చేస్తూ మనం ముందుకు పెడుతూ ఉంటాం. కానీ భగవంతుడు అనేటువంటి వాడు ఎలా మనను అనుగ్రహిస్తాడు అంటే, కేవలం మన కర్మానుసారేణ, మనం చేసుకున్నటువంటి కర్మ ఫలితాలనే మనకిస్తాడు తప్ప ఆయన మనకు ఇచ్చేటువంటి కొత్తదేమీ ఉండదు. బ్యాంకులో మీరు వేసుకున్న డబ్బులకు మీకు వడ్డీ వస్తుంది తప్ప బ్యాంకు వాడేమైనా దాంట్లో డబ్బులు వేసి నీకు ఇంకా కాస్త వడ్డీ ఎక్కువ ఇస్తానని అంటాడా ఏమిటి? మనం ఎంత జమ చేసుకుంటామో అంతకు మాత్రమే వడ్డీ. అలాగే మీ కర్మ ఎంత పుణ్యకర్మ ఉంటుందో అంత సత్ఫలితాలు, ఎంత పాపకర్మలు ఉంటాయో దానికి తగ్గట్టుగానే దుష్ఫలితాలను పరమాత్మ అందజేస్తూ ఉంటాడు. అందరం అనుకుంటాం, ఎప్పుడో పోయిన తర్వాత నరకమట, పోయిన తర్వాత స్వర్గమట అని అనుకుంటాం. కానీ స్వర్గము నరకము అంటే ఎక్కడో లేవు, అన్నీ ఇక్కడే అనుభవించాల్సిందే. ఇక్కడ ఉన్నప్పుడే మనకు వాటిని రుచి చూపిస్తూ ఉంటాడు పరమాత్మ. అందుకనే దొరికినటువంటి ఈ మానవ జన్మను సార్థకం చేసుకోవాలి అంటే భగవత్ నామ సంకీర్తన తప్ప కలియుగంలో వేరే మార్గమే లేదు. నేను అన్నటువంటి అహంభావమును తగ్గించుకోవడం తప్ప వేరే మార్గం ఏమీ లేదు. ఇదిగో నారదుడికి ఆ అహంభావమును తొలగించే కోతి ముఖమును ఇచ్చాడు పరమాత్మ. అలా వికృతమైనటువంటి, అంటే ఎవరైతే నేను అన్న అహంభావంలో ఉంటాడో, అసలు ఏ మనిషి అయినా ముఖము అనేక రకాలుగా వెటకారంగా పెడితే అదేమిటో అష్టవంకర్లు కోతిలాగా పెడుతున్నావు అంటారు. అంటే కోతి ఎన్ని వంకర్లు ముఖం చేస్తుందో అన్ని వంకర్లతో అహం కలిగినటువంటి వాడి యొక్క ముఖమంతా ముఖ కవలికలు మారిపోతూ ఉంటాయి. అలా మానవుడు అహంకారమును పక్కన పెట్టి ఎప్పుడైతే పరమాత్మయే సర్వస్వము అనేటువంటి భావనలో ఉంటాడో అప్పుడు మాత్రమే ఈశ్వరానుగ్రహం లభిస్తుంది. అది లేనివాడైనా ఉన్నవాడైనా వాడు భగవంతునికి చేరువలో ఉండాలంటే వాడి నామ సంకీర్తనయే మన అందరికీ బలమని మనకు కలియుగం యొక్క అద్భుతమైనటువంటి నియమము మనకు తెలియజేస్తూ ఉన్నది. కలవు స్మరణాన్ముక్తి, ఆ స్మరణ ద్వారా మాత్రమే ఆయనని మనం చేరుకోగలము. ఇదే విషయము విష్ణుమూర్తి నారదుడికి పదే పదే చెప్తూ కాశీ నగరానికి వెళ్ళి ఈ విశ్వేశ్వరుని సేవించమని చెప్పాడు. మరొకసారి మనం ఆ విశ్వనాథుని సేవించి పురాణం లోపలికి వెళ్ళిపోదాం. హర నమః పార్వతీ పదయే, హర హర నమః పార్వతీ పదయే, నమః పార్వతీ పదయే. Shiva, Om Namah Shivaya.
అసలు ఈ లోకంలో పరమాత్మ ఎలా ఉన్నాడు? బ్రహ్మదేవుణ్ణి అడిగాడు నారదుడు. ఆయన అసలు నిరాకార సాకార రూపంలో ఉన్నాడు అన్నావు. రూపం లేనటువంటి స్థితి లింగ రూపమైతే, సాకార రూపము అంటే కాళ్ళు చేతులు ఉన్నటువంటి ఈశ్వరుడు. ఆయన అసలు ఈ లోకంలో సాకార నిరాకార రూపంలో అద్వైత తత్వంలో కాకుండా ద్వైత తత్వంలో అంటే రెండుగా ఎందుకు కనిపిస్తూ ఉన్నాడు అంటే, ఈశ్వరులకు ఒకసారి ఎందుకో మనసులో అనిపించిందట. అనిపించి కైలాసము కంటే కైలాసముతో సమానమైనటువంటి ఒక ప్రాంతానికి వెళ్ళాలని అనుకున్నాడు. ఆ ప్రాంతం ఏదని బాగా ఆలోచిస్తూ ఉంటే, పంచముఖ రుద్రుడై ఈశ్వరుడు జటాజూటమున మందాకిని, గంగను జటాజూటంలో ధరించి ఆ పరమాత్మ చంద్రమౌళీశ్వరుడుగా పంచముఖ రుద్రుడై దశభుజముల చేత అద్భుతమైనటువంటి రూపము చేత నేల మీద తన త్రిశూలం పైనే ఒక మహానగరాన్ని ఒకదాన్ని సృష్టించాడు. ఆ నగరమే వారణాసి క్షేత్రంగా పరిచయం. ఈశ్వరుడు తన మనసులో సంకల్పించినటువంటి నగరము వారణాసి. మానవ నిర్మితమైనటువంటి నగరం కాదండి. ఇప్పటికీ ప్రపంచం మొత్తం మీద ఉన్నటువంటి మొట్టమొదటి మహానగరం సృష్టిలోనే ఏదయ్యా అంటే అది కాశీ మాత్రమే. కాశీ నగరము ఎలాంటి నగరము అంటే భూమి మీద నిలబడి ఉన్నటువంటి నగరం కాదు. ఈశ్వరుని యొక్క త్రిశూలపు మధ్యలో ఉన్న అంచు మీద నిలబడ్డటువంటి నగరం. అలాంటి అద్భుతమైనటువంటి నగరాన్ని ఈశ్వరుడు ఏర్పాటు చేశాడు. అక్కడ ఈశ్వరుడు ఏ విధమైన రూపంతో ఉన్నాడు? సత్యోజాత వామదేవ అఘోర తత్పురుష ఈశాన పంచముఖముల చేత. ఈశ్వరుడు రోజు మనం హారతిగానే చెబుతూ ఉన్నాం, కర్పూర గౌరం కరుణావతారం సంసార సారం భుజగేంద్రహారం సదా వసంతం హృదయారవిందే భవం భవానీ సహితం నమామి. ఆయన కాశీనగరంలో ఎలా వెలిశాడు? భవం భవానీ, భవానీ సమేతంగా అక్కడ వెలిశాడు అని నారదుడికి తెలిపాట. ఎలాంటి రూపంతో? కర్పూర గౌరం. కర్పూరం ఎంత తెల్లగా ఉంటుందో అలాంటి తెల్లని రూపంలో ఉన్నట్టు ఈశ్వరుడు 10 భుజముల చేత మెరిసిపోతూ ఉన్నాడు. మరి ఆయన రూపము ఆ 5 ముఖముల చేత జటాజుటముల చేత ఒంటి మీద ఒక్క వస్త్రం లేకుండా, అసలు ఆయన ఎలాంటి ఆభరణాలు లేవు. ఆయన మెడ చుట్టూ కాలసర్పములే చుట్టుకొని ఉన్నాయట. అలా చూస్తేనే భయంకరంగా కనిపించేటువంటి ఈశ్వరుడు ఎలా కనిపిస్తున్నట్ట? కరుణాకరంతం. ఆయన చూపులేమో కరుణతో ఉన్నాయట. అసలు ఒక మనిషి కోపంగా చూస్తున్నాడు అని అంటే వాడిని ఎలా గుర్తించగలము? వాడు ఇలా కళ్ళు ఉన్నదానికంటే ఇలా పెద్దగా చేశాడు అనుకోండి, వీడు కోపంలో ఉన్నాడు రా అనుకుంటాము. మరి వాడు కరుణతో చూస్తున్నాడు అని ఎలా గుర్తించగలము? ఉన్న కళ్ళ కంటే చిన్నవిగా కళ్ళు చేసి అరమోర్చిన నేత్రములు అంటారు. అంటే కనులు తెరిచి తెలియని నేత్రముల చేత ఉండడం కరుణతో ఉండడము. ఈశ్వరుడు ఎప్పుడు అలాగే తెరిచి తెలియని నేత్రములతో ఉంటాడట. అదే కరుణాకరంతం. ఆయన కరుణతో కూడినటువంటి చూపులతో అందరినీ అనుగ్రహించడానికి కాశీ క్షేత్రంలో భవం భవామి ఆ ఉమతో సహితంగా అక్కడ వెలిసి ఉన్నాడట. అలాంటి ప్రాంతమునకు ఇప్పుడు నారదుడు వెళ్ళాడు. వెళ్ళి ఆ క్షేత్రాన్ని దర్శించాక బ్రహ్మదేవుడు చెప్తూ ఉన్నాడు, ఈ క్షేత్రమునకు నాశనము లేదు నారద. ఈ క్షేత్రమునకు అవిభాజ్య క్షేత్రము, అవినాశన క్షేత్రము అన్నాడట. అంటే సృష్టి అంతా నాశనమైన కాశీ నగరానికి మాత్రం నాశనం లేదు. గంగా నది ఉప్పొంగి వచ్చినా సరే కాశీ నగరం అలా నిలబడే ఉంటుందయ్యా. కాశీ యొక్క గొప్పనైనటువంటి స్థితి. మరి ఎందుకోసం పరమాత్మ అక్కడ ఉన్నాడు? మహాశ్మశానం. అది మహాశ్మశానమై ఉన్నది. అక్కడ నిరంతరము శ్మశానంలో జ్యోతి వలె వెలుగుతూ ఉంటుంది చితి. అలాంటి చోట ఈశ్వరుడికి అక్కడ ఎందుకోసం అక్కడ ఉన్నాడు అంటే, తనను నమ్ముకున్నటువంటి వాళ్ళు
క్షణంలో తను కట్టుకున్న భార్య పిల్లలు కూడా వాడిని విడిచిపెట్టి వెళితే పాపం అనాథ అయినటువంటి వాడు ఏడుస్తూ ఉంటే వాడికి నేనున్నానురా అని చెప్పడం కొరకే ఆ శ్మశానంలో ఈశ్వరుడు ఉన్నాడు. అలా అందరూ వదిలేసి వెళ్ళినా మీకోసం నేనున్నానని చెప్పడం కొరకే మహాశ్మశానంలో ఆ స్వామి నిరంతరము అక్కడే నివాసమై ఉన్నట్ట. అంత అద్భుతమైనటువంటి క్షేత్రము కాశీ క్షేత్రము. దీనికి ఆనందవనమని పేరు. దీనికి మరొక పేరు కూడా ఉన్నది. కాశీ నగరానికి వెళ్ళిన వాడికి దుఃఖములు బాధలు ఉండవట. వాడక్కడికి ఒక్కసారి వెళితే చాలు ఆనందలోకంలో విహరిస్తూ ఉంటాడట. ఆనందలోకము అంటే ఆనందానికి సంతోషానికి చాలా తేడా ఉందండి. సంతోషం అంటే ఒక్క క్షణం పొందడాన్ని సంతోషము అంటారు. మీరు ఏదైనా బాగా ఇష్టం కలిగినటువంటి ఒక మిఠాయి తిన్నారనుకోండి, అబ్బా ఎంత బాగుందో, బాగా సంతోషం కలిగింది నాకు అంటాం. తెల్లవారిపోయింది, తిన్న మిఠాయి యొక్క రుచి అలా గుర్తుంటుందా? నిన్న తిన్నానండి అని అంటాం. కానీ తిన్నప్పుడు ఉన్న ఆ సంతోషం అది అప్పటికే నియమితమై ఉంటుంది. కానీ ఆనందం అనేటువంటిది ఎలాంటిది అంటే 6 మాసముల కింద మీరు భాగవతం విన్నారే, ఇప్పటికీ ఆ భాగవతం ఎంత అద్భుతమైన భాగవతం విన్నాం అని దాన్ని మళ్ళీ 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 తలుచుకుంటూ ఉన్నామే. లేదా మీరు ఏడుకొండల వెంకన్న స్వామి దర్శనానికి వెళ్ళక వెళితే దొప్పుడులో ఆ స్వామిని 2 క్షణాలు దర్శిస్తే మీ మనసు పొందుతుందే, దాన్ని ఆనందము అంటారు. ఆనందం అంటే శాశ్వతముగా ఉండేటువంటిది అని అర్థం. అందుకనే వేదము మనకు సుస్పష్టంగా ఉపనిషత్తుల ద్వారా తెలియజేసిందండి. మనిషి బ్రతకడానికి కావలసిందేమిటి? అన్నం బ్రహ్మే దివ్యజానాత్ అన్నాదేవ ఖల్విమాని భూతాని జాతంతే అన్నేన జాతాని జీవంతి. లోకంలో మానవుడు ఉండాలి అంటే అన్నం కావాలండి. అన్నం లేకుంటే అసలు మానవుడు జీవం ఎలా ఉంటుంది? తినే పదార్థం ఉంటేనే కదా, తింటేనే బతుకుతాం. కాబట్టి భోజనం తప్పనిసరి, అన్నము తప్పనిసరిగా ఉండాలని మనకు ఉపనిషత్తులు తెలియజేస్తూ ఉన్నాయి. వెంటనే ఉపనిషత్తులు మళ్ళీ దానికి అదే సవరించుకొని అన్నం ఒకటే కాదు ముఖ్యం, ప్రాణం బ్రహ్మే దివ్యజానాత్. ఇంటి నిండా బియ్యం ఉన్నాయి, ఇంట్లో అన్నం అంతా వండి పెట్టబడి ఉన్నది, కానీ తినే ప్రాణం లేకపోతే ఎలా? ఆ వండిన పదార్థాలన్నీ ఎవరు తినాలి కదా? బాగా బియ్యం ఉంటే తినే ప్రాణం కూడా ఉండాలి కదా. అందుకనే ఆహారం ఎంత ముఖ్యమో ప్రాణం కూడా అంతే ముఖ్యమని చెప్పిందండి వేదం. కాదు, ప్రాణం కంటే ముఖ్యమైనది కూడా ఇంకొకటి ఉన్నది. మనో బ్రహ్మే దివ్యజానాత్. అన్నం ఎంత ముఖ్యమో, ప్రాణం ఎంత ముఖ్యమో, అది తినాలన్న మనసు కూడా ఉండడం అంతే ముఖ్యం. అద్భుతమైన వంట చేసి పెట్టింది ఆవిడ. ఏమండి, కాళ్ళు చేతులు కడుక్కొని రండి, మీకు హాయిగా భోజనం వడ్డిస్తాను. నాకు ఇవాళ ఎందుకో తినాలని మనసు లేదో అంటాడు. మనసు లేకపోవడం ఏమిటి? కడుపులో ఆకలేస్తుంది, కానీ మనస్సంతా ఏదో బాధలోనో లేదా ఏదో ఆలోచనలో ఉంటే ఆ రోజు ఎంత ఆకలేసినా తినాలని అనిపించని స్థితి ఏదైతే ఉంటుందో దానికి కారణమే మనస్సు. కాబట్టి అన్నం ఎంత ముఖ్యమో ప్రాణము అంతే ముఖ్యము. ప్రాణం ఎంత ముఖ్యమో అది తినాలన్న మనసు కూడా అంతే ముఖ్యము. కాదు, విజ్ఞానం బ్రహ్మే దివ్యజానాత్. మనిషికి విజ్ఞానం కూడా ఉండాలి. అన్నం ఉంది, తినే ప్రాణము ఉంది, తినాలని ఆకలిగా ఉన్నది, మనసు కూడా ఉన్నది. మరి ఆకలేస్తుందని బజార్లో వెళ్ళి రోడ్డు మీద పడ్డటువంటి పెండేరుకొని తింటామా ఏమిటి? ఏది తినేదో ఏది తినకూడనిదో విజ్ఞానం ఉండాలి కదా. ఇది తినే పదార్థం, ఇది తినకూడని పదార్థం అనేటువంటి విజ్ఞానం తప్పనిసరిగా ఉంటేనే అది పరిపూర్ణం అవుతుంది అని వేదం చెప్పింది. కాదు, ఈ 4 కంటే ఇంకొకటి అద్భుతమైనటువంటిది ఉన్నది. ఏమిటో తెలుసా? ఆనందో బ్రహ్మే దివ్యజానాత్. లోకంలో అన్నిటిని మించినటువంటిది ఒక పదార్థం ఉన్నది, అది ఏ ఆనందము. ఆనందం కనుక లేదనుకోండి, ఇంట్లో బియ్యం ఉన్నా, ఒంట్లో ప్రాణం ఉన్నా, తినాలని మనస్సున్నా, అది పదార్థం తినేదని తెలిసిందైనా మనకు ఆనందం కనుక లేకపోతే ఈ 4 వ్యర్థమేనట. మీరు చూడండి,
ఎక్కడో రోడ్డు పక్కన చిన్న గుడిసె వేసుకొని హాయిగా భార్యా పిల్లలతో హాయిగా భోజనం చేస్తూ ఉంటే అనేక కుటుంబాలను మనం చూస్తూ ఉంటాం. పెద్ద రంగుల భవంతిని కట్టుకొని ఒక్క మెతుకు కూడా మింగనటువంటి అఖండమైనటువంటి ఐశ్వర్యం కలిగిన వాళ్ళను చూస్తూ ఉంటాం. లోకంలో ఎందుకు ఇలా జరుగుతోంది అంటే ఆనందము కొరబడి. ఆనందం ఉంటే నువ్వు ఎక్కడ ఉన్నా అది స్వర్గం అయిపోతుంది. కాబట్టి ఆనందమే అన్నిటికీ మూలము అని మనకు వేదములు శాస్త్రములు తెలియజేస్తున్నాయి. అందుకే ఆనంద నిలయము ఏదయ్యా ఈ లోకంలో అంటే ఆనందవనము కాశీ క్షేత్రము. కాశీ క్షేత్రము ఆనందవనమట. అక్కడికి వెళ్ళిన వాడికి అసలు దుఃఖములే ఉండవట. ఎవరైనా కాశీకి వెళ్ళిన వాళ్ళని వాళ్ళ అనుభూతులు అడగండి. ఒక్కసారి కాశీకి అలా వెళితే ఆ సన్నని సందుల వెంట వెళుతూ ఉంటే అక్కడ హాయిగా పెద్ద పెద్ద నందికేశ్వరులు లాంటి పెద్ద పెద్ద ఆవులన్నీ ఏమీ అనకుండా హాయిగా నెమరు వేస్తూ అలా నిలబడి ఉంటే ఆ జనసంద్రోహము యొక్క శబ్దమా అది గంగా నది యొక్క శబ్దమా అని అర్థం కాని స్థితిలో మనం ఉంటే అలా విశ్వనాథుడిని దర్శించి రోజు హర హర మహాదేవ అని ఆయనను స్పర్శ దర్శనం చేసి గంగలో ఒక 3 మునుగలు మునిగి హాయిగా ఎక్కడ భోజనం దొరకట్లేదు అనేటువంటి అవకాశం లేకుండా ఏ అన్నపూర్ణ సత్రానికి వెళ్ళో కడుపు నిండా భోజనం చేస్తే కాశీలో ఉన్న వారికి కలిగే వైరాగ్యం అంతా ఇంత కాదు. అబ్బా అసలు మన ఊళ్ళో ఏముందో ఈ కాశీలోనే ఆనందం ఉంది అంటారు. కాశీకి వెళ్ళి నిజంగా అక్కడ అనుభూతిని పొందిన వాళ్లకు అది ఆనందవనమని తాదాత్మ స్థితిని తప్పనిసరిగా పొందుతారు. అలా పొందిన వాడే కాశీలో నేను ఉండాలన్నటువంటి సంకల్పాలు కూడా చేస్తూ ఉంటారు. అలా చాలా మంది మన తెలుగువారు ఉభయ రాష్ట్రాల నుంచి అక్కడే నివాసం ఉంటూ జీవితం అక్కడే చాలించాలని ఉండేవాళ్ళు ఎంతో మంది ఇప్పుడు కాశీనగరంలో ఉన్నారంటే అతిశయోక్తి కాదు. అలాంటి అద్భుతమైనటువంటి అవిముక్త క్షేత్రము ఆనంద క్షేత్రము కాశీనగరము. అలాంటి అవిముక్త క్షేత్రము ఆనందవనము కాశీ క్షేత్రం. వాస్తవానికి కాశీ 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 అని 3 సార్లు మనసులో అనుకుంటే చాలట కాశీ యాత్ర చేసినటువంటి ఫలితాలను మనం పొందుతామట. జీవితంలో ఒక్కసారైనా కాశీ నగరానికి వెళ్ళాలని మనకు పెద్దలు చెప్పారు. మన సనాతన సంస్కృతిలో వేరే ధర్మం వాళ్లకు వేరే తీర్థక్షేత్రములు ఎలా ఉన్నాయో హైందవ ధర్మంలో కాశీ క్షేత్రము అలాంటిది. అవిముక్తమైనటువంటి క్షేత్రము. మనకు శాస్త్రము నియమించినటువంటి సప్తమోక్ష క్షేత్రములలో అయోధ్య, మథుర, మాయా, కాశీ, కంచి, అవంతిక ఈ సప్త క్షేత్రాలు పురి ద్వారావతి చైవ సప్తైతే మోక్షదాయక. సప్తమోక్ష క్షేత్రములలో అయోధ్య ఈ యొక్క కాశీ క్షేత్రం కూడా అద్భుతమైనటువంటి క్షేత్రం అట. కాశీలో నిన్న చెప్పుకున్నట్టు కాశ్యాస్తు మరణాన్ముక్తి. కాశీలో మరణించడం అంటే అది కొన్ని కోట్ల జన్మల పుణ్య ఫలితం ఉంటే తప్ప అక్కడ మరణించే యోగం ఉండదు. మనం చెప్పుకున్నాం కదా ఒక తల్లి యొక్క వృత్తాంతం. అక్కడికి చనిపోతానని వెళ్ళినటువంటి 1 నెల రోజులలో పోతాననుకున్నటువంటి తల్లి చాలా ఆరోగ్యవంతురాలై తిరిగి ఇంటికి వచ్చి ఇక్కడ 1 వారం రోజులకు ప్రాణం వదిలేసింది. అలా ఈశ్వరానుగ్రహం లేని కాశీలో నివాసం ఉండడం కూడా చాలా దుర్లభమే. అలాంటిది కాశీలో మరణం పొందాలి అంటే ఎంత పుణ్య ఫలితం చేసుకుంటే ఆ కాశీలో మరణం సిద్ధిస్తుందో. హర నమః పార్వతీపతయే, హర నమః పార్వతీపతయే. ఇత్యాకర్ణవచస్తస్య బ్రహ్మణః సుతదా నారదః పునః ప్రప్రచ్ఛతం సత్యా వినయేన మునీశ్వర, వినయేన మునీశ్వర. సూత బ్రహ్మ తెలియజేస్తున్నాడు. మహర్షులారా, బ్రహ్మదేవుడు ఈ విధంగా కాశీనగరం నుంచి ఆ యొక్క నారద మహర్షికి అద్భుతంగా కాశీ
క్షేత్ర మహిమను, అవిముక్తమైనటువంటి క్షేత్రము, ఆనందవనము అని ఆ కాశీ క్షేత్రం గురించి చెబుతూ ఉంటే నారదుడు వినయంతో బ్రహ్మగారికి నమస్కారం చేశాట. నమస్కారం చేసి భక్తవత్సలుడైన శంకరుడు కైలాసమునకు ఎప్పుడు వెళ్ళెను? మరి కాశీ నగరాన్ని విడిచిపెట్టాడా? ఆయన పంచముఖుడై కాశీలోనే ఆ ఉమా సమేతుడై ఇక్కడే ఉండిపోయాడా? కైలాసానికి ఎప్పుడు వెళ్ళాడు? వెళితే వెళ్ళాడు. మరి ఆయన మహాత్ముడైనటువంటి కుబేరుడితో స్నేహం చేశాడని విన్నాను. ఆ కుబేరుడితో స్నేహాన్ని ఎలా చేశాడు? ఆయన మంగళ స్వరూపుడు, పరిపూర్ణమైనటువంటి గుణములు కలిగినటువంటి ఈశ్వరుడు ఆ కైలాసంలో ఎలా ఉన్నాడు? ఉమా సమేతుడై ఆయన ఎలా పరిఢవిల్లాడు? లోకంలో అడిగిన వాళ్లకు అడిగినటువంటి వరాన్ని ఇచ్చేటువంటి భోళాశంకరుడై కైలాసంలో ఎలా వెలిశాడయ్యా? ఆ ఈశ్వర తత్వము నాకు చెప్పవలసింది అని నారదుడు అత్యంత వినయము చేత బ్రహ్మగారిని ప్రార్థించాడట. ఎప్పుడైతే ప్రార్థించాడో బ్రహ్మదేవుడు తెలియజేస్తూ ఉన్నాడు, నారదా నారదా, ఆ చంద్రమౌళీశ్వరుని యొక్క చరిత్రము ఇంత అంత అని చెప్పవశమా? నీకు అద్భుతమైనటువంటి ఒక కథను చెప్తాను వినవయ్యా. కాంపిల్య నగరములో, కాంపిల్యము అని ఒక నగరం ఒకటి ఉండేదట. అక్కడ యజ్ఞదత్తుడు అని ఒక అద్భుతమైనటువంటి బ్రాహ్మణుడు ఉండేవాడట. ఈ యజ్ఞదత్తుడు ఎలాంటి బ్రాహ్మణుడు అంటే చతుర్వేదములను అభ్యసించి, వేదాంగములను అభ్యసించి, అనేకములైనటువంటి శాస్త్రములను, నీతి శాస్త్రములను అన్నిటిలో అద్భుతమైనటువంటి పాండిత్యం కలిగినటువంటి వాడట. ఇలాంటి పాండిత్యం కలిగినటువంటి ఈ యజ్ఞదత్తుడు ఆ యొక్క కాంపిల్య నగరంలో రాజుగారి చేత అనేక సార్లు స్వర్ణ కంకణములు ధారణ చేయించుకున్నాడట. ఆయనకు జరగని సన్మానములు లేవట. ఆయనకు వేసినటువంటి పట్టు పీతాంబరములు, బంగారముతో నేసినటువంటి శాలువాలు ఆయనకు ఎన్నో వేశారట. అలా బంగారు కిరీటములు పెట్టారట. అంతటి గొప్ప పండితుడై ఉన్నాడట ఈ యజ్ఞదత్తుడు. అలా యజ్ఞదత్తుడు ఒకనాడు అద్భుతమైనటువంటి యజ్ఞాన్ని నిర్వహణ చేశాట. ఎలాంటి యజ్ఞము అంటే సోమయాగాన్ని నిర్వహణ చేశాట. సోమయాగం చేశాడు అంటే ఆయనను ఏమని పిలుస్తారండి? ఆయనకున్న పేరుతో కాకుండా సోమయాజి అని పిలుస్తూ ఉంటారు. యాజి అంటే యజ్ఞము, యజనము అంటే యజ్ఞము, తర్వాత యాజించడము అని అర్థం. ఈయన సోమయజ్ఞం చేశాడు కాబట్టి సోమయాజి. ఈ యజ్ఞదత్తుని అందరూ సోమయాజులు ఆయన అలా నడిచి వస్తుంటే అమ్మో సోమయాజులు గారు వస్తున్నారండి అని అలా అందరూ పక్కకు జరిగి ఆయనకు దివ్యమైనటువంటి ఒక మర్యాదను అందరూ ఇస్తూ ఉండేవారట. యజ్ఞదత్తుడికి గుణనిధి అను ఒక కుమారుడు కలిగే. గుణనిధి అని ఒక కుమారుడు కలిగాట. ఆ కుమారుడికి ఎప్పుడైతే అద్భుతంగా గర్భాష్టకం వయస్సు కలిగిందో, అంటే 7 ఏళ్ళు ఎప్పుడైతే పూర్తయినాయో వానికి అద్భుతంగా ఉపనయనాది సంస్కారములన్నీ జరిపించాట యజ్ఞదత్తుడు. ఆ ఉపనయనాది సంస్కారములన్నీ పూర్తయినాయి. ఈ యొక్క గుణనిధికి ఈ సోమయాజుల వారు అద్భుతంగా అనేక మంత్రములను, శాస్త్రములను అన్నిటినీ బోధించడం మొదలుపెట్టారట. గుణనిధి కూడా అలాగే తండ్రి గారు చెప్తున్నటువంటి ఆ శాస్త్రములను చిన్ననాడు తండ్రి సమక్షంలో అలా కూర్చొని ఓం అగ్నిమీడే పురోహితం అని ఋగ్వేదములను అద్భుతమైనటువంటి మంత్రశాస్త్రములను, తంత్రశాస్త్రములను చెబుతూ ఉంటే వాటిని నేర్చుకొని యజ్ఞదత్తుడికి ఆనందాన్ని కల్పిస్తూ ఉన్నాడుగా గుణనిధి అనేటువంటి వారు. అలా కాలం గడుస్తూ ఉంటే ఎప్పుడైతే యజ్ఞదత్తుడు కాలం గడుస్తున్నదనేటువంటి దాన్ని గమనించాడు, గుణనిధి కూడా పెరిగి పెద్దవాడయ్యాడు. తండ్రి చిన్ననాడు నేర్పినటువంటి పాఠములన్నిటినీ అటకెక్కించేశాడు. అటకెక్కించినటువంటి వీరు ఇంకేముందండి, దుష్ట సాంగత్యాన్ని పట్టాడు. దుష్ట సాంగత్యము బట్టి జూదము, మద్యపానము, స్త్రీలోలత్వము ఇవన్నిటికీ అలవాటు పడ్డాడట. వేశ్య సంగమాలు, జూదములు ఆడడము, మద్యపానము సేవించడము, ఇలా కులహీనమైనటువంటి పనులన్నీ చేయడం ప్రారంభించాట. యజ్ఞదత్తుని ఎప్పుడైనా ఇంటి నుండి బయటకు వెళ్ళి ఇంట్లోకి రాగానే వెంటనే తన భార్యను పిలిచేవాట. ఓ సోమదేవమ్మ,
ఎక్కడమ్మా గుణనిధి అని అడగగానే ఏం చెప్పాలో తెలియక, ఇప్పటి వరకు మీరు అలా వెళ్ళారో లేదో, పాపం పిల్లడు పుస్తకాన్ని పట్టుకొని మీరు చెప్పినటువంటి పాఠాలన్నీ ఇలా ఇలా తలను కిందికి మీదికి ఊపుతూ అన్నీ వడ్డించాడండి. అలా వాడు మంత్రుడు చెబుతూ ఉంటే అచ్చు నాకు మీలాగే అనిపించాడు, ఎంత సిగ్గేసిందో నాకు అని ఆ సోమదేవమ్మ అబద్ధములు చెప్పిందట భర్తతో. ఎందుకు అంటే పిల్లవాడు ఎంత చెడ్డవాడైనా తండ్రి ముందు పిల్లవాడిని వెనకేసుకొస్తుంది తల్లి. చూడండి, గుణనిధిని వెనకేసుకొస్తున్నటువంటి తల్లి ఇక్కడ ఎంతమంది సోమదేవమ్మలు ఉన్నారో ఇప్పుడు మీ మనసుకు మీరే నిర్ణయం చేసుకోండి. గుణనిధిని వెనక వేసుకు వచ్చినటువంటి తల్లికి పట్టిన గతేమిటో మనకి ఇప్పుడు శివపురాణం తెలియజేస్తుంది. ఇది ఏ ఒక్కరికి కాదండి, మనకు పురాణం చెప్పింది అంటే మనం ఎలా ఉండాలో మన జీవన మార్గాన్ని మనకు చూపిస్తూ ఉన్నది పురాణం. పురాణం నుండి అలా ఏదో గమ్మత్తైన కథ చెప్పాడు నేను విన్నానని కాదు, దాని నుండి మనం ఏం నేర్చుకున్నామో అది పట్టుకొని మనం ఇక్కడి నుండి వెళితే కదా ఆ పుణ్యాన్ని మనం మోసుకు వెళ్ళినట్టు. కాబట్టి ఎన్నిసార్లు వచ్చి అడిగినా ఈయన అలా సభలకు వేద సభలకు వెళుతున్నాడు. ఇంటికి రాగానే ఓ సోమదేవమ్మ గుణనిధి ఏది అని అడిగిన ప్రతిసారి ఇప్పటి వరకు చదువుకున్నాడండి, ఇదిగో మీరు ఇలా వచ్చారు, వాడు గ్రంథములన్నీ సంతలో పెట్టుకొని కంబైన్డ్ స్టడీ అని దోస్తింటికి వెళ్ళాడండి అని చెప్పారు. వేదంలో కంబైన్డ్ స్టడీ అంటే చూసారా ఎంత అబద్ధమో. మీరు ఇంకొక స్నేహితుడింటికి చదువుకోవడానికి శాస్త్రములన్నీ సంకన పెట్టి, శాస్త్రములన్నీ సంకన పెట్టి అన్నట్టుగా అలా ఇంకొకరి ఇంటికి వెళ్ళాడండి అని అబద్ధాలని పాపం యజ్ఞదత్తుడు నమ్ముతూ ఉన్నాడు. నా కొడుకు అన్ని శాస్త్రములన్నీ వల్లిస్తున్నాడని నమ్ముతూ ఉన్నాడు. కాలం గడుస్తూ ఉన్నది. ఈ యజ్ఞదత్తుని యొక్క కుమారుడైనటువంటి గుణనిధి ఎంత పరమ దుర్మార్గుడైనాడు అంటే ఇంట్లో ఉన్నటువంటి చెంబు తపాల అన్నింటినీ ఎత్తుకు వెళ్ళి జూదంలో పెట్టేస్తూ ఉన్నాడు. ఒకనాడు సోమదేవమ్మ, ఒరే నాన్న యజ్ఞదత్త, గుణనిధి ఏమిట్రా మీ నాన్నగారేమో ప్రతిసారి ఆ సభలకు వెళ్ళి ఇంటికి రాగానే ఓ సోమదేవమ్మ ఏడి గుణనిధి అని అడిగిన ప్రతిసారి ఎన్నడూ నా పెళ్ళైన నాటి నుండి నేను అబద్ధమాడినటువంటి దాన్ని ఆయన ముందు ప్రతిసారి అబద్ధములాడుతున్నారా? మీ నాన్నని చూసావా? ఆయన రాజుగారి దగ్గర అనేక సార్లు స్వర్ణకంకణములు వేసుకున్నటువంటి వ్యక్తి. అలాంటి కడుపున నువ్వు ఎలా పుట్టావురా? నిజంగా మీ నాన్నగారి ముందు నీ గౌరవం పోకుండా నేను నా జీవితంలో పుట్టినాటి నుండి ఆడవన్ని అబద్ధాలు నీ కోసం ఆడుతున్నాను. నీకు మీ నాన్నగారు అంటే ఎందుకు భయం లేదు నాకు అర్థం కావడం లేదురా. ఒరే మీ నాన్న మాట వినరా, ఈ దుస్సాంగత్యం అంతా పక్కన పెట్టరా, ఈ జూదము ఇవన్నీ పక్కన పెట్టి చక్కగా మీ నాన్నగారు చూపిన తోవలో నీకు నడవరా అని ఆ సోమదేవమ్మ ఎన్నో సార్లు చెప్పిందట. అమ్మ చెప్పినటువంటి మాటలన్నీ అలా చెప్పినప్పుడు అంతా అలా ఉన్నాడు. ఇలా 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 గంగెద్దులాగా తలకాయ ఊపుతూ ఉన్నాడు. కానీ వాడి పని ఏదో వాడు చేసుకుని వెళుతూ ఉన్నాడు. ఈ సోమదేవమ్మ అంటూ ఉన్నదట, ఒరే తండ్రి గారంటే నీకు భయం లేదు, పోనీ మీ మేనమామల్ని చూసావా? మీ మేనమామల వంశంలో ఇటు నా తల్లిగారింట్లో ఇలాంటి గుణాలు ఉన్నవాడు లేడు, అత్తవారింట్లో ఇలాంటి గుణాలు ఉన్నవాడు లేదు, నీకు ఎవరి మూలికలు వచ్చాయిరా అని నెత్తి పట్టుకొని ఆ సోమదేవమ్మ చాలా బాధపడుతూ ఉన్నదట. ఎంత చెప్పినా కూడా వాడి మనసు మాత్రం మారడం లేదు. జూదాది క్రతువులన్నీ ఆడుతూనే ఉన్నాడు. ఇంట్లో ఉన్నటువంటి ఐశ్వర్యము, ఇంట్లో ఉన్నటువంటి తండ్రి గారి పట్టు పీతాంబరులు, బంగారంతో వేసినటువంటి పీతాంబరములు, ఇలా ఒక్కటేమిటి అన్నిటినీ తాకట్టు పెట్టేస్తూ ఉన్నారు. ఇలా పెట్టేస్తూ ఉంటే ఒకనాడు ఈ సోమయాజుల వారు అలా బజార్లో వెళుతూ ఉంటే ఒక విటుడు ఒకడు కనిపించాడు. విటుడు అంటే వాడు కూడా జూదమాడేవాడే. వాడి చేతికి ఈయన చేతికి ఉండవలసినటువంటి నవరత్నపు ఉంగరం ఒకటి కనిపించిందట. కనిపించగానే వాడిని పట్టుకున్నాట. ఓయ్ నీ చేతికి ఈ ఉంగరం ఎలా వచ్చింది అని బాగా గద్దిరించి అడిగాట. అడిగితే వాడు వెంటనే జవాబు చెప్పగా దానికి ఇలా ఇలా దాచుకున్నాట. ఈ యజ్ఞదత్తుడికి ఈ సోమయాజుల వారికి బాగా కోపం వచ్చి, నిజం చెప్పు, ఇప్పుడే రాజుగారి దగ్గరికి నేను తీసుకువెళ్తానయ్యా, ఇది నా ఉంగరం, ఇది రాజుగారు నాకు ఇచ్చినటువంటి రాజముద్రిక, ఇది నీకెలా వచ్చింది అని అడిగాడు. అడగగానే ఈ
ఇప్పుడు ఆ దొంగ ముందైతే ఆయన సోమయాజులు అని భయపడి కాస్త తలదించుకున్నాడు, కానీ వీడు గట్టిగా గద్దించేటప్పటికి అడుగుతూ ఉన్నావు, ఈ ఒక్క ఉంగరం చూసుకొని నువ్వు ఇంత మెరిసిపోతూ ఉన్నావు, మా ఇంటికి వచ్చావంటే నీ శాలువాలు నీ తపేలాలు అన్ని మా ఇంట్లోనే ఉన్నాయి అన్నట్ట. ముఖం తెల్లవేశాడు ఈ సోమయాజుల వారు. నీ కుమారుడు, ఈ రాజ్యంలో నీ కుమారుడి వంటి జూదగాడు లేడంటే నమ్మవయ్యా. నీ కుమారుడిని గనక ఈ జూదగాళ్ళందరికీ సంఘం చేస్తే వాడే అధ్యక్షుడు. అంతటి అద్భుతమైనటువంటి జూదగాడు నీ కుమారుడు. వాడు ఆడని జూదం లేదు, వాడు చేయని విటుత్వము లేదు, వాడు ఎంత జూదగాడో తెలుసా అని వాడి దగ్గర ఏవైతే వాడు కుదువ పెట్టాడో జూదంలో ఆ వస్తువులన్నీ చూపించాట. అప్పుడు సోమయాజి ఏదో నా ఉంగరం అని ఇలా భుజాలు పైకెత్తి అడిగిన వ్యక్తి భుజాలు రెండు కిందికి జార్చుకొని తన ఉత్తరీయాన్ని నిండుగా కప్పుకొని ముఖాన్ని నేలకు వేసుకొని వెంటనే ఇంటికి వెళ్ళాట. మనసులో అగ్నిపర్వతం బద్దలైనంత బాధతో ఇంట్లో అడుగు పెట్టాడు. ఎప్పుడైతే ఇంట్లో అడుగు పెట్టాడో సోమదేవమ్మ అని గట్టిగా అరిచాడు. ఒక్కసారి గట్టి అరుపుకు ఎక్కడో ఆ అరుపులో తేడాను గమనించింది సోమదేవమ్మ. అమ్మో, ఈ పూట ఆయనకు తెలిసిపోయింది అనుకున్నది. ఓ సోమదేవమ్మ, ఎక్కడ మొన్న నీవు నా శరీరానికి తైలాభ్యంగనము చేయించడానికి నా చేతికున్నటువంటి ఉంగరాన్ని తీసి పక్కన పెట్టావే, ఆ నవరత్న ఖచ్చితమైనటువంటి ఉంగరాన్ని ఇప్పుడు నాకు తెచ్చిపో అన్నాడు. అనగానే అర్థమైపోయింది, ఈ గుణనిధి దాన్ని మాయం చేశాడని అర్థమైపోయింది. ఇప్పుడు లోపల ఉన్నటువంటి ఆ సోమదేవమ్మకు ఏం చెబితే ఏమవుతుందో అని, ఏమండి నేను మీకోసం మీకు ఇష్టమని వంకాయ కూర చేస్తున్నానండి. నేను వంట రూమ్లో ఈ వంటశాలలో బాగా బిజీగా ఉన్నాను. ఏమో అది అక్కడెక్కడో ఏ గిన్నెలోనో ఏ తప్పలోనో వేసి ఉంటాను. అయినా ఇప్పుడు మీకేమిటంటే ఉంగరంతో పని, కాసేపు ఉండండి అని ఇచ్చిక పుచ్చికలాడుతూ ఉన్నదట. ఆయన యొక్క మనస్సును మార్చడానికి చూస్తూ ఉన్నదట. ఆ విధంగా మార్చడానికి చూస్తే మళ్ళీ ఒక్కసారి గట్టిగా సోదరమ్మ అని గట్టిగా గదిలించాడు. ఆవిడకు పూర్తిగా అర్థమైపోయింది, ఈయనకు పూర్తిగా విషయం తెలిసినట్టున్నది అని. వెంటనే ఆయన ముందు ప్రత్యక్షమైపోయిందట. నేను నీకు రాజుగారు ఇచ్చినటువంటి ఎర్రని పట్టు చీరని నీకు ఒకటి ఇచ్చానే, అది ఎక్కడుందో నాకు చూపించలే. కాదు, అదొక్కటే కాదు, రాజుగారు కప్పినటువంటి బంగారంతో నేసినటువంటి ఆ శాలువాను ఫలానా నాడు కప్పారే, అది జరీతో నేసినటువంటి అద్భుతమైనటువంటి పట్టు పీతాంబరం ఉంటే అది బంగారపు గిన్నెలో నాకు నలుగు పెట్టి నువ్వు పెడతావే, ఆ గిన్నె రత్నమయ ఖచ్చితమైనటువంటి ఇంకో పాత్ర, ఇంకొక తపేడ, ఇవన్నీ తెచ్చి నా ముందు పెట్టు అన్నమాట. ఇలా ఒక్కొక్కటి లెక్క పెట్టి అడిగేటప్పటికీ సోమదేవమ్మ యొక్క ఆ యొక్క మనసులో ఆందోళన ఎక్కువైపోయి ఈయనకు విషయం అంతా అర్థమైపోయిందని తెలిసింది. తెలవగానే ఆయన నిన్న నీ లాభమే సోమదేవమ్మ, ఈ క్షణమే నేను తిరాక్షతలు విడుచుకుంటే. ఈ లోకంలో ఏమన్నాడో తెలుసా ఆదిశంకరాచార్యులు? అందుకే అన్నాడు, కుపుత్రో జాయేత క్వచిదపి కుమాతాన భవతి. లోకంలో కుపుత్రుడు, చెడ్డవాడైనటువంటి పుత్రుడు ఉంటాడని విన్నాం. కాబట్టి ఇలాంటి కుపుత్రుడు పుట్టనేమి వాడు గిట్టనేమి, ఇలాంటి వాడు పుడితే ఎంత పోతే ఎంత. కాబట్టి ఈ క్షణమే నువ్వులు అక్షతలు రెండు తీసుకున్నాట, వాడి పేరుతో నువ్వులు అక్షతలు వదిలిపెట్టేశాట. వాడు నాకు పుత్రుడే కాదు. ఓ సోమదేవమ్మ, నీవు నాకు ధర్మపత్నివని నేను నిన్ను పెళ్లి చేసుకున్నాను. నా క్షేమము కోరి నీవు ప్రవర్తించవలసిన నీవు కుమారుడి యొక్క వాడి ప్రగతిలో నీవే ఆటంకమై వాడిని సర్వనాశనం చేస్తుంది. అందుకని నిన్ను కూడా త్యజిస్తున్నానని ఆమె ఉండగానే మరొక గుణవతి అయిన శీలవతి అయినటువంటి భార్యను ఇంకొక వివాహం చేసుకున్నాట. ఇలా ఎప్పుడైతే ఆ సోమదేవమ్మను త్యజించాడో ఆమె క్రుద్ధురాలై మంచం పట్టి తన శరీరాన్ని విడిచిపెట్టిందట. గుణనిధిని విడిచిపెట్టేశాడు. ఈ యాజులు తన యజ్ఞయాగాది క్రతువులలో ఆయన మునిగిపోయాడు. ఈ గుణనిధి అమ్మ ఉన్నప్పుడు అనేక అబద్ధములు ఆడి ఆయన
వచ్చే లోపల అమ్మకి వేడి వేడి భోజనం పెట్టేది, అమ్మ ఏమీ అనకపోయేది, జూదం ఆడటానికి డబ్బులు ఇచ్చేది, ఇచ్చినా ఇవ్వకపోయినా లాక్కొని వెళ్ళేవాడు. వీటికి రోజు కాలం గడిచేది. ఇప్పుడు తండ్రి గారేమో ఇంట్లోంచి వెళ్ళగొట్టేశారు. ఇక ఊరూరు తిరుగుతూ ఉన్నాడు. ఏం చెయ్యాలో తెలియనటువంటి ఒక దుశ్చర్యలో వాడు పడిపోయాడు. ఏం చెయ్యాలో తోచడం లేదు. అన్ని ఊరూరు తిరుగుతూ ఉన్నారు. ఒక దిక్కు ఆకలి బాధ. అమ్మేమో ప్రతి సమయానికి వాడికి ఆకలిస్తే పెట్టేది. ఇప్పుడు అమ్మని అడుగుదామంటే అమ్మ కూడా లేదు. ఎలా ఆకలి తీర్చుకోవడం అని బాగా సంచరిస్తూ ఒక ఊళ్ళో ఒక శివాలయం దగ్గర వాడు తను విశ్రాంతి తీసుకుంటూ ఉన్నాడు. శరీరం అంతా నకనకలపోయే ఆకలితో మండిపోతూ ఉన్నది. ఆనాడు మాస శివరాత్రి పర్వకాలం. అలాంటి మాస శివరాత్రి పర్వకాలంలో భక్తులలో ఒక ఆలయ అర్చకుడు ఈశ్వరులకు అనేకములైనటువంటి పిండి వంటలన్నింటినీ తీసుకొని ఆ శివుని యొక్క గర్భాలయంలో బలికి తీసుకువెళ్ళాక ఆ పిండి వంటల మీద నుంచి వచ్చినటువంటి ఆ సువాసనలు గుణనిధి యొక్క ముక్కులను తాకాయట. ఎన్ని రోజులైంది ఆకలి అని వాడు ఆకలి చేత పరితపిస్తూ ఉంటే ఈశ్వరుని యొక్క ప్రసాదము వాడిని ఆకర్షించింది. మరి వెంటనే ప్రసాదం పెడతారా అంటే వాళ్ళందరూ ఈశ్వరుని యొక్క గర్భాలయంలో పెట్టారు. మాస శివరాత్రి కాబట్టి ఆ రోజు ఆ పిండి వంటలు తినరు. ఈశ్వరుడికి ఆ రోజు నైవేద్యం పెట్టి ఆ రోజంతా రాత్రంతా భజనలు జాగరణలు అవన్నీ చేసి ఉదయమే ఆ ప్రసాదాన్ని వాళ్ళు స్వీకరిస్తారు. ఇప్పుడు ఆలయంలో పెట్టేశారు. వీడి పాపం వీడికి తెలియకుండా వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఆలయంలో కూర్చున్నారు. ఆ అర్చక స్వామితో పాటు ఇలాగే మీకు మళ్ళీ అనేక మంది భక్తులు ఆ ఆలయంలో వచ్చి కూర్చున్నారట. ఇప్పుడు శివనామ సంకీర్తన ప్రారంభమైంది. అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఓంకారనాదములు చేస్తూ ఓంకారనాదాన అంటూ అద్భుతంగా ఆ శివుణ్ణి వేడుకుంటూ ఉన్నారు. అలాగే ఇప్పుడు మనం కూడా ఆ శివుణ్ణి ఓంకారనాదంతో మనం అందరం కూడా వేడుకుందాం. గుణనిధి తనకు తెలిసి తెలియక శివుని యొక్క స్మరణలో ఉన్నారు. ఇప్పుడు మనం తెలిసి మనం శివుని స్మరణలో కొరికి జారుకుంటూ ఉన్నాం. హర నమః పార్వతీ పతయే హర హర మహాదేవ హర
భజన చేస్తూ ఉన్నారట. ఈ గుణనిధి ఆలోచన మొత్తం ప్రసాదం మీదనే ఉన్నది. వాడికేమో ఆకలంతా నకనకలాడిపోతూ ఉన్నది. వాడు ఆ గర్భాలయం లోపలికి వెళ్ళి ఎప్పుడెప్పుడు ప్రసాదం తిందామా అని ఆలోచన, కానీ వెళ్ళలేడు. ఎందుకు అంటే వీడి చుట్టంతా భక్తగణమే. అందుకని వీడికి తెలియకుండానే వీడు కూడా భక్తులలో భక్తుడై ఆ ఈశ్వరుణ్ణి అలా ప్రార్థన చేశాడట. అర్ధరాత్రి సమయం దాటింది. ఇంకా జాగరణ చేసేటువంటి సమయం. అందరూ జాగారం అయిపోయింది. 12 దాటితే ఇక నిద్రపోవచ్చు. అందరూ అదే శివాలయంలో అలా నిద్రపోతూ ఉన్నారు. ఇప్పుడు గుణనిధి అనుకున్నట్ట వీళ్ళందరూ నిద్రపోయారు. గర్భాలయం లోపలికి వెళ్ళి ప్రసాదము తిని నా ప్రాణము నేను కాపాడుకుంటానని గుణనిధి గర్భాలయం లోపలికి ప్రవేశించాడు. ఎప్పుడైతే గర్భాలయం లోపలికి ప్రవేశించాడో చిమ్మన చీకటిగా ఉన్నది ఆ గర్భాలయం. ఏ పదార్థములు ఎక్కడున్నాయో వీడికి తెలియడం లేదు. వెంటనే వాడి ముత్తలియమునకున్నటువంటి ఒక చింపిరి పేరులను అలా ఒక కొనను మొత్తం చింపేసి దాన్ని బాగా నలిచి ఒత్తిలాగా చేసి ఆ శివాలయ గర్భాలయంలో దీపారాధన చేశాడు. ఎప్పుడైతే దీపారాధన చేశాడో కంటికి అన్ని పంచపక్ష పరమాన్నములు కనిపించాయి. కనిపించగానే వాడు అందులో నుంచి వాడికి ఇష్టమైనటువంటి ప్రసాదమును హాయిగా భోజనం చేసేసాడు. తిన్నాడు. ఈశ్వరునికి నమస్కారం చేశాడు. వెళుతూ 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 వాడికి తెలియకుండా ఒక భక్తుడి పీక మీద కాలు వేశాడు. వేయగానే వాడు కుయ్యో అని అరిచాడు. ఎప్పుడైతే అరిచాడో ఎవరో వచ్చారనేటువంటి భావన చేత అక్కడ ఉన్న వాళ్ళందరూ లేచారు. లేచి వెంటనే గుణనిధిని దొంగ అనుకొని అందరూ బంధించారట. వాడిని బంధించి ఇష్టం వచ్చినట్టుగా వాడి శరీరం అంతా హూనం చేసి వాడిని బాగా కొట్టారు. ఆ దెబ్బలకు తాళలేక గుణనిధి తన ప్రాణాన్ని వదిలిపెట్టాడు. హర నమః పార్వతీ పతయే, హర నమః పార్వతీ పతయే, హర నమః పార్వతీ పతయే. ఎప్పుడైతే గుణనిధి ప్రాణం పోయిందో వెంటనే యమభటులు వచ్చేసారు అక్కడికి. యమభటులు వచ్చి వాడు అనేకములైనటువంటి దుష్కర్మలను ఆచరించాడు. సూదమాడాడు, వేశ్యాగృహములకు వెళ్ళాడు. కాబట్టి ఇలాంటి వాడు నరకానికి వెళ్ళకపోతే ఎక్కడికి వెళ్తాడు అని యమభటులు తీవ్రమైనటువంటి ఆ యమపాశమును తీసుకొని వచ్చి వాడిని యమలోకానికి తీసుకువెళ్ళడానికి వస్తే అక్కడికి వచ్చారంటే 2 శివదూతలు కూడా. ఆ శివదూతలు వచ్చారు. ఇప్పుడు యమదూతలకు శివదూతలకు 2 మధ్య సంవాదం జరిగింది. వీడు నరకానికని వారు కాదు, వీడు కైలాసానికని వారు. ఎందుకయ్యా కైలాసం? వీడు శివగర్భాలయంలో. వీడు నరకానికి వెళ్ళడానికి ఒకే ఒక్క తార్కాణం చెప్పవచ్చు. ఓ శివదూతలారా, శివ ఈశ్వర్యము శివాలయంలో ఎవడైతే దొంగతనం చేస్తాడో అది ప్రసాదమే గాని ఇంకేదైనా విభూతే గాని ఏదైనా గాని శివుని యొక్క ఆజ్ఞ లేనిది దాన్ని ప్రసాదంగా ఒకరు ఇస్తే తీసుకుంటే గాని అది ప్రసాదం అవ్వదు. ఎవరికీ తెలియకుండా వీడు శివప్రసాదం దొంగతనం చేశాడు కాబట్టి వీడు నరకానికి తథ్యము అన్నారట. శివదూతలు అన్నారట, మీరు అదే చూస్తున్నారు కానీ శివుడికి చీకట్లను తొలగించి జ్ఞానమన్న దీపాన్ని వాడు వెలిగించాడు కాబట్టి వీడు జీవితాంతము పుణ్యాన్ని చేసుకున్నాడని వారు అన్నారు. ఇలా సంవాదము జరిగిన తర్వాత శివదూతలకు ఒక నమస్కారం చేశారట యమదూతలు. చేసి శివదూతలకే వాడిని అప్పచెప్పారట. ఇప్పుడు ఈ వృత్తాంతమంతా తీసుకువెళ్ళి యమదూతలు యమధర్మరాజుకు తెలియజేశారట. యమధర్మరాజు ఆ గుణనిధి మహాపాపాత్ముడై ఉండి కూడా శివదూతలు ఒప్పించి వాడిని కైలాసానికి తీసుకువెళ్ళారయ్యా అని చెప్పగానే యమధర్మరాజు ఒక శాసనం చేసేశారట. ఓ యమదూతలారా, మీకు ఇదివరకే చెప్పుకున్నారయ్యా, ఎవరైతే భస్మం పెట్టుకొని ఉంటాడో, ఎవరైతే శివభక్తుడు ఉంటాడో, ఎవరైతే రుద్రాక్షను ధరించి ఉండునో, శివాలయమున తెలిసో తెలియకో దీపారాధన చేసిన పుణ్యము కలిగిన వాడునో వాడు నరకమునకు రాడు. వాడు నరకలోకానికి ఎట్టి పరిస్థితులలో రాడయ్యా. వాడిని నరకలోకానికి మనం కనుక తీసుకొచ్చామా, అలనాడు దూర్వాసుడు వచ్చి మన కూపమును స్వర్గలోకంగా మార్చేశాడు, చూసావు కదా. వాడి భస్మము పొడి ఆ కుంభీపాకమన్న ఆ కూపంలో పడి అందులో మహాపాపము చేసినటువంటి మహా నరక యాతనలు అనుభవిస్తున్నటువంటి ఆ
నరకపు వాసులందరూ స్వర్గవాసులుగా మారిపోయారు. కాబట్టి ఆ భస్మం పెట్టుకున్న వాడొద్దు, ఆ రుద్రాక్షలు వేసిన వాళ్ళతో మనకెందుకయ్యా, శివభక్తులు విడిచిపెట్టండి. శివభక్తులు కాకుండా లోకంలో ఇంకా చాలా మంది ఉన్నారయ్యా, వాళ్ళను నరకానికి తెచ్చుకుందాం. కాబట్టి ఇక్కడ జరగవలసిందేమిటి? ఈ మాట వల్ల మనకేం తెలుస్తుంది? అనంతరంగం శ్రీ వైకుంఠం రాజ్యమంతారం భజన, మన దేశమంతా శివ భజన. అనంతరంగం శ్రీ వైకుంఠం రాజ్యమంతారం భజన, మన దేశమంతా శివ భజన. అనంతరంగం శ్రీ వైకుంఠం రాజ్యమంతారం భజన, మన దేశమంతా శివ భజన. అనంతరంగం శ్రీ వైకుంఠం నరకలోకంలో వ్యర్థులు ఉండవు, అన్ని ఖాళీ, అంత స్వర్గలోకానికే వెళ్ళిపోతాం. కాబట్టి అందరికీ స్వర్గలోకము ప్రాప్తి కలగాలి అంటే జీవితంలో ఒక్కసారైనా శివ 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 అని పలకవా? శివ శివ అంటే మనకు నరకపు బాధలు తొలగుతాయని ఇదిగో ఈ గుణనిధి వృత్తాంతము తెలియజేస్తూ ఉన్నది. కాబట్టి సోమదేవమ్మలు అయి గుణనిధిని ఆ విధంగా మార్చేటువంటి తల్లులుంటే ఇది ఒక గుణపాఠంగా ఈ గుణనిధి చరిత్ర మనకు తెలియజేస్తూ ఉన్నది. హర నమః పార్వతీ పతయే, హర నమః పార్వతీ పతయే. బ్రహ్మదేవుడు పలుకుతూ ఉన్నట్ట, ఓ నారద, వీడు శివలోకంలో అనేక భోగములు ఈ గుణనిధి అనుభవించిన తర్వాత త్వరలోనే ఆ శివానుగ్రహము చేత రాజుగా వీడు పుడతాడయ్యా, తముడు అన్నటువంటి యువరాజుగా పుడతాడయ్యా అని చెప్పాట. అలాగే వీడు అనేక భోగములను అనుభవించినటువంటి గుణనిధి కళింగ రాజుకు కొడుకుగా దముడు అనేటువంటి పేరుతో వాడు పుట్టాట. ఎప్పుడైతే అలా దముడిగా పుట్టాడో ఆ దముడు పుట్టగానే శివభక్తుడిగా పుట్టాట. పుట్టగానే రాజ్యంలో, ఆ కళింగ రాజ్యంలో వాడు అందరికీ చెప్పాట, ఏ ఒక్క శివాలయంలో కూడా దీపారాధన లేకుండా ఉండరాదు. పగలు రేగి రాత్రి అన్న తేడా లేకుండా నిరంతరము శివనామ సంకీర్తన చేస్తూ నిరంతరము శివజ్యోతులను వెలిగించండి అని దేశమంతా ఆజ్ఞాపించేశాడట. అట్లా తమ్ముడు తన జీవిత కాలంలో కొన్ని కోటాను కోట్ల దీపారాధనలు చేసి ఆయన కూడా తన జీవితాన్ని ఈశ్వరుడిలో ఐక్యం చేశాడట. ఇప్పుడు మనమందరం కూడా ఈ క్షణమే దీపారాధన చేయాలన్న కోరిక మనకు ఉన్నది. ఈ క్షణం చెయ్యాలి అంటే మానసిక దీపాన్ని మనం వెలిగించాలి. ఆ మానసిక దీపం ఎలా వెలుగుతుంది? శివనామ సంకీర్తనతో వెలుగుతుంది. అద్భుతంగా మీరందరూ ఇప్పుడు మీ మనసులో ఒక దీపాన్ని వెలిగించాలన్న భావన చేస్తూ ఈ భజనలో మనమందరం తరిందాం. నమః పార్వతీ పతయే. Thank you.
शिवं शिवं हरे वन्दनाथं शिवं शिवं Mahal